సృష్టి స్థితిలై కారకుడైన విరాట్ స్వరూపుడైన విశ్వకర్మ భగవానుడి యొక్క ఆశీస్సులు మనకి ఏ విధంగా లభిస్తాయంటే, అనంతమైన విశ్వంలో ప్రాణశక్తి ఉండగా అనంతమైన శూన్యములు తనకు తానుగా ఉద్భవించిన స్వామి, ఏకైక తొలుత జన్మించిన స్వామి, విరాట్ స్వరూపుడైన విరాట్ విశ్వకర్మ భగవానుడు. భగవంతుడి యొక్క ఆశీస్సులు మనకి ఏ విధంగా లభిస్తాయండి? ఒక 2 మాటల్లో మనం చెప్పుకుందాం. గోవుకు శరీరమందున క్షీర గ్రంథులు ఉన్న పొదుగు ద్వారానే ఏ విధంగా పాలైతే ఇస్తుందో, సత్య న్యాయ ధర్మ ఆచరణయందును యజ్ఞ యాగాది క్రతువులు ఎందును దేవాలయ దర్శనమందును ఇటువంటి పుణ్య కార్యక్రమాల వలను పరిపూర్ణంగా లభిస్తాయండి భగవంతుడి యొక్క దివ్య ఆశీస్సులు. ఈనాడు ఆ విరాట్ స్వరూపుణ్ణి మనం మాజేటి నాగేశ్వరరావు గారి వీధి షరాబజారు నందు ఆవాహన చేస్తున్నారు. వారు మన మీద దయతో స్వాములు వారు ఇక్కడికి వేచేసి ఉన్నారు. వారి యొక్క కృపను మనం పరిపూర్ణంగా లభించేటట్టు చేసుకుందాం. భక్తికి మార్గం, ముక్తికి భక్తి అండి మార్గం. ఈ కలియుగంలో భక్తి అనే నిచ్చెన ఎక్కాలి ప్రతి ఒక్కడు. అటువంటి విరాట్ స్వరూపుణ్ణి మనం ఈరోజు ఇక్కడికి జ్ఞాన రూపంలో ఆవాహన చేసుకుంటున్నాం. జై విరాట్ విశ్వకర్మ భగవానునికి, మాతా గాయత్రి మాతకు, సత్య బ్రహ్మలకు జయ 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 హో జయ విశ్వదేవా, జయ జయ జయ